వరద తగ్గుముఖం పట్టడంతో బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు బయటపడ్డాయి. వరద బయటకు పోయిన తర్వాత లంక గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది? వరద ముంపుపై లంక గ్రామాల ప్రజలు ఏం చెబుతున్నారు? లంకల్లో పారిశుద్ధ్యం పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు ఎలా ఉన్నాయి? ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారు అనే అంశంపై లంక గ్రామాల నుంచి ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు మొత్తం కూడా జలదిగ్బంధం నుంచి పూర్తిగా బయటపడ్డాయి. జలదిగ్బంధం నుంచి బయటపడిన లంక గ్రామాల పరిస్థితి ఎట్లా ఉంది? గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితి ఏంటి? ప్రజలు ఎలా ఉన్నారు? ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేస్తుందనేది మనం వేమూరు నియోజకవర్గంలోని లంక గ్రామాల్లో వాస్తవ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు కృష్ణమోహన్, తోకలవానిపాలెం సర్పంచ్, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా. అనుకోకుండా గత 120 సంవత్సరాల్లో ఎప్పుడూ రాని విధంగా వరద రావటం అనేది జరిగింది. దీనివల్ల రైతులు, కూలీలు, పేదలు బాగా తీవ్రమైన నష్టం జరిగింది. ముఖ్యంగా పేదలకి సహాయ సహకారం అందించడం కోసం ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు, లోకల్ ప్రజాప్రతినిధులు బాగా సహకరించారు. అలాగే మేము కూడా ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ఆ పశువులకు సంబంధించిన డాక్టర్లు కానీ, వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు కానీ, పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చి గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ చేయడం, అలాగే మంచినీరు, వాటర్ బాటిల్ అందించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పటికీ మొత్తం అన్ని ఇళ్ళు కూడా దాదాపు మా పంచాయతీలో దాదాపు 900 ఇళ్ళు ఉంటే 900 ఇంట్లో కూడా నీళ్లు వెళ్ళిపోయిన పరిస్థితి. అనేక మంది బట్టలు కూడా పాడైపోయినాయి. అలాగే పుస్తకాలు, పిల్లలు చదువుకున్న పుస్తకాలు, సర్టిఫికెట్లు అన్నీ కూడా చాలా ఇబ్బందులు అయింది. ప్రతి కుటుంబం కూడా తీవ్రంగా నష్టపోయింది. అందుకని ఏదైనా ప్రభుత్వం యంత్రాంగం కళ్ళు తెరిచి ఖచ్చితంగా పేద ప్రజలను ఆదుకునే విధంగా కోసం ప్రణాళిక రూపొందించాలని, అలాగే ముఖ్యంగా పశువులకి మొత్తం కూడా తడిసిపోయి పచ్చ మేత లేని పరిస్థితుంది. అందుకని పశుగ్రాసం ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ముఖ్యంగా చర్య తీసుకోవాలని, అలాగే ఈ గతంలో లాగా వరదలు వచ్చినప్పుడు ఏదైతే ఇంటికి ఇచ్చే 1000 రూపాయలు, 2000 కాకుండా మినిమం 25,000 రూపాయల దాకా ఇస్తే తప్ప, ఎందుకంటే అకస్మాత్తుగా ఇల్లు ఉన్న వస్తువుల్ని చదువుకునే పరిస్థితి ఎక్కడా కూడా అవకాశం లేకుండా మొత్తం కూడా బట్టలు కానీ, ఫ్యాన్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ మొత్తం కూడా పాడైపోయి 25,000 రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి పేద ప్రజలందరినీ కూడా ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. చాలా బాధపడ్డాం సార్. అన్ని సామాన్ అన్నీ తడిసిపోయినాయి. ఫ్రిడ్జ్లు కూడా అన్నీ బాల్తో పడిపోయినాయి. ఇంట్లో మంచాలు, సామాన్లు అన్నీ మంచం మీద పెట్టినా కానీ అవన్నీ కూడా తడిసిపోయినాయి. అన్నీ నష్టపోయాం సార్. ఏమీ ఉపయోగంగా లేవు, అసలు ఒక్కటి కూడా లేదు. మంచాల మీద పొరుపులు కానీ, దుప్పట్లు కానీ మొత్తం అన్ని సామాన్ అన్నీ శుభ్రం తడిసిపోయినాయి సార్. అవన్నీ కడుక్కోవడానికి కూడా ఉపయోగం లేకుండా పోయినాయి. చాలా నష్టంగా ఇదైపోయాం సార్. మేము మాత్రం చాలా బాధగా ఉంది మాకు. ఈ వరదను అసలు మేము ఎప్పుడు కూడా చూడలేదు. అసలు ఇప్పుడే చూస్తాం కూడాను. మా ఇల్లు గోళ్ళన్నీ కూడా పడిపోయినాయి సార్. ఇదంతాను చాలా నష్టంగా ఇదైపోయాం సార్. మేము మాత్రం ఆ సర్వీసులు ఎంతవరకు ఇప్పుడు చూడాలని నా చింతనలో వచ్చిందంట అనుకుంటున్నారు. నా సర్వీసులో ఇదే వరద నేను చూశాను. ఎన్నో వరదలు వచ్చినాయి కానీ అట్లా వచ్చాడు పోయాయి. ఎన్నో వరదలు వచ్చినాయి. మరి నేను ఏం చేశాను, గుడ్డోని కాదు, మాకు ఎవరు తీసుకెళ్ళాక నా కొడుకు ఏం చేశాడు, అవతలకు వచ్చి మెరకి ఇల్లు ఎత్తుంటే ఆడికి తీసుకెళ్ళి మా వాళ్ళ ఇల్లు ఆడికి వెళ్తే చెప్పు అక్కడ ఉన్నారు 2 రోజులు. అది నిన్నే బయటకు ఇక్కడికి వచ్చాం ఎంత ఆరబెట్టుకుని. పనిముట్లు అన్నీ టీవీ బోబీ అన్నీ నానా ఇబ్బందులు పడ్డాను స్వామి. కానీ ఈ దెబ్బ మాత్రం అబ్బో చల్లాడిపోయాడు స్వామి గారు. మా సమస్యలు అన్నీ గేదెల మేతలేదండి, ఏమి లేదు. టీవీలు, ఫ్రిడ్జ్లు అన్నీ పోనీ. గవర్నమెంట్ అయితే ఫుడ్, వాటర్ సప్లై బాగా చేసింది కదండి. పశువుల పరిస్థితి? పశువులు మేతలేదు సార్. మేతలేదు, మొత్తం సర్వనాశనం అయిపోయింది. గవర్నమెంట్ సప్లై చేస్తాను సార్. వస్తే అవి ఉపయోగించుకుంటాం. వస్తాను సార్, డాక్టర్లు చెప్పారు ఈరోజు వస్తుంది అన్నారు. ఏం లేదు సార్.
వరద అయితేనేమో గత 70 సంవత్సరాల మట్టి ఇప్పుడు రాని వరద వచ్చిందండి. గత 4 రోజులు మట్టి వరదల్లోనే ఉన్నాం. దోమలకి ఏమైనా మొత్తం గవర్నమెంట్ నుంచి అన్ని సదుపాయాలు సక్రమంగానే వస్తాయి. భోజనాలు కానీ వాటర్ కానీ అన్ని గవర్నమెంట్ నుంచి పత్తి రావాల్సినవి అన్నీ బాగానే వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు పశుగ్రామం మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఏదైనా గవర్నమెంట్ సహారాలు అంతే పశుగ్రామం బాగా ఇబ్బందిగా ఉంది. దానికాడ గవర్నమెంట్ దృష్టిలో ఉండి పశుగ్రామం దింపితే రైతులు చాలా ఉపయోగం ఉండిద్ది. రైతులకంటే పంట పొలాలు ఏమీ పనిచేయవు. ఇక్కడ 900 కుటుంబాలు ఉంటే ప్రతి కుటుంబంలోనూ వరద వచ్చిన దాఖలాలే ఉన్నాయి. పాక్షం కానీ పరోక్షం కానీ అన్నీ దెబ్బతిన్నాయి. గవర్నమెంట్ కాడ గత 4 రోజులు మట్టి ఆహారం కానీ సప్లై కానీ మొత్తం బిస్కెట్లు కానీ వాటర్ బాటిల్ కానీ లేదు. గతంలో ఇంత వరద అనేది నా వయసులో ఇప్పుడు రాలేదు. మా నాన్నోళ్ళ టైంలో వచ్చింది. కానీ ఇంత 11 టీఎంసీలు 11 లక్షల చిల్లర అనేది ఎప్పుడు రాలా. మొత్తం అంటే పల్లాల వరకు వచ్చినాయి. కానీ ఇంత 11 లక్షలు అయితే ఎప్పుడు రాలా. ఇళ్ళలోకి రాలే అప్పుడు. ఇప్పుడు మాత్రం ఇల్లు అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. అంతే ఎవరు కాడు ఇంత రాదనుకుని ఎవరికి అశ్రద్ధగా ఉండి మంచాలు టీవీలు పరుపులు బెడ్లు మొత్తం ఎవరు కాళ్ళు ప్రతి ఇంట్లోనూ పూర్తిగా ధ్వంసమైనవి. రైతాంగం బాగా పూర్తి స్థాయిగా దెబ్బతినిపోయింది. పంటలు అనేవి పూర్తిగా 100% డెడ్ అయిపోయింది. పల్లెలు మాయి ప్రతి ఇంట్లోకి ఎవరి కాళ్ళు బిక్కుమంట డాబాలు పైకెక్కి ప్రాణాలు ఈ రైతులు గడితే చాలరా బాబు అని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుమంట బతికారు. పశువుల కొట్టుకుపోయిన గొర్రెలు అట్లా కొట్టుకుపోయి అట్లా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి ఇది పేద ఊరిది, చాలా పేద పంచాయతీ, అందరూ పేదలే. అందరికీ గవర్నమెంట్ నుంచి వచ్చేది ఇళ్ళకి కానీ ఏదో ఇంట్లో సామాన్లు పోయిన వాళ్ళు ఉన్నారు అందరూ ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి ఈ పేద ప్రజానికి మాత్రం ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఏదో ఒకటి గవర్నమెంట్ నుంచి కనీసం ఒక 10,000 రూపాయలన్నా ఒక్కొక్క ఇంటికి సహాయం చేయాల్సిందిగా నేనైతే చెప్తున్నాను. కాబట్టి రైతాంగం మాత్రం పూర్తిగా డడ్డు. ఒక్కొక్క ఎకరానికి పసుపు వేస్తే 2 లక్షల రూపాయలు, కౌలు 50,000 రూపాయలు ఉంది. ఇక్కడ పసుపు విత్తనం వచ్చేసి 1 లక్ష రూపాయలు అవుతుంది. 2 లక్షల రూపాయలు ఒక్కొక్క ఎకరానికి ఖర్చు అయిపోయింది. రైతు ఇవాళ పూర్తిగా కూలిపోయాడు. కాబట్టి ఒక పసుపే కాదు, కంద అరటి ఏది పనికొచ్చే పరిస్థితి లేదు. అది ఒకటి. అసలు ఎన్నో రోజుల నుంచి పెద్ద ఒక సమస్య ఎదురుపడిపోయింది. కృష్ణనగర్ నుంచి పోతర్లంకి వెళ్ళే రహదారికి అటుపక్క నుంచి ఇటుపక్కకి వెళ్ళటానికి ఒక్కడికాడ గండ్లు పడిపోతాయి. దీనికి మురుగునీరు సదుపాయం లేదు. ప్రధానమైన సమస్య. దీని గురించి 2 ఊళ్ళ మధ్య గత వచ్చినప్పుడల్లా పెద్ద గొడవ జరుగుతుంది. కొట్లాటికి వెళ్ళిపోయింది. రాత్రి కూడా అక్కడ జేసీబీ తీసుకొచ్చి అగ్రకరణాల వాళ్ళు రోడ్డు పగలగొట్టి నీళ్లు కిందకు వదిలేస్తే దాని గురించి పెద్ద గొడవ అయిపోయింది. కాబట్టి అధికారులు పై స్థాయి వాళ్ళు దాని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ మురుగునీటి సదుపాయానికి ఒక శాశ్వతమైన పరిష్కారం చూపించాల్సిందిగా నేనైతే మాత్రం గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాను. అది పేద పంచాయతీ ఇది. దీనికి మాత్రం మీరు విరివిగా ప్రతి కుటుంబానికి కూడా న్యాయం జరిగేటట్టుగా ప్రతి కుటుంబానికి కూడా ఆదుకోవాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. పక్క డాబాలో ఉన్నాం. నిన్న మొన్న ఇక్కడికి వచ్చాను. ఇల్లంతా కడుక్కుని శుభ్రం చేసేవారు. ఇప్పుడు అవలా ఇంకా అది పరిస్థితి. సామాన్లు మొత్తం తడిసిపోయాయి. మొత్తం బయటేసింది. అసలు ఏం లేవు. అవి పొలాన్ని మోటార్ దిక్కొచ్చేసాం. అసలు ఏం లేవు. అన్నీ మేము తడిసిపోయి బియ్యం కూడా నానిపోయినాయి. ఇక్కడ తింటానికి ఏం లేవు. ఇంట్లో మీరు ఇచ్చే తింటామే. 4 రోజులు అంటే పక్కింటికి వెళ్ళామండి. మాకేం ఉండటానికి లేదు. బాగా లోతుకు వచ్చినాయి. అటు దాకా వచ్చినాయండి. అటు దాకా వచ్చి బట్టలు అన్ని ఇంట్లో వాడుకునేవి కూడా అన్ని పోయినాయి. పచ్చళ్ళు కూడా అన్ని మొత్తం తడిచినాయండి. అన్ని తడిచిపోతే అన్ని 2 రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నాం. 3వ రోజు అట్టా కడుక్కున్నాం. అది అటు వరకు మామూలుగా ఒక రవాలు పారినాయి. ఇప్పుడే ఎక్కువ వచ్చినాయి. గేదెలకు మేత లేక అల్లాడిపోయి ఇబ్బందులు పడిపోయి పుస్తులు ఉంటున్నాయి. ఏమి లేదు. ఒరిగడ్డి లేక ఒరిగడ్డి కొట్టుకుపోయి ఏమి లేక అల్లాడిపోతున్నామండి. మరి వాటికి ఏదైనా సహాయం చేయండి అని వెళ్తున్నాము. ఎక్కడ మేత లేదు. పచ్చ మేత కాడ కోసుకోవటానికి అంతా పొడిచిపోయింది. ఎక్కడా లేదు. గేదెలు పుస్తులు ఉంటున్నాయి. మరి ఏం చేయాలి తెలవక మరి ప్రభుత్వం ఏమన్నా ఇస్తారేమోనని ఆధారపడి అడుగుతున్నామండి. మేము ఇట్ట కట్టుబాట్లతో ఉండము. మాకేమీ లేదు. ఇల్లు పడిపోయినాయి. ఏమీ లేదు. ఇల్లు అంతా పడిపోయి గోళ్ళు పడిపోయి ఆ డాబాల మీద ఉండి ఇబ్బందులు పాలైపోతున్నాము.
దిగటానికి అందతం లేదు ఇక్కడ. గీతల కాడ ఈతలు వేసి కొట్టుకుపోయి అవి నెతుక్కాటానికి మళ్ళీ తెప్పలేసుకుని పడి అయ్యబడి ఇవ్వడి ఇబ్బందులు పోలైపోయి గీదలు ఆపాటాలు అంటే ఏడుతున్నాయి. ఈ చెట్ల కింద కట్టేసి ఏమీ లేవండి మాకు ఆధారం. ఆ ప్రభుత్వం ఏదన్నా ఆదుకుంటే దండం పెడుతున్నామండి మేము. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు గ్రామంలో లంక గ్రామాల్లో వరద ప్రభావితమైన రోజు దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వరద బాధితులకు అన్ని రకాల వసతి సౌకర్యాలు అందజేస్తూ ఉంది. అంటే వారికి అవసరమైన ఆహార పొట్లాలు అందించడంతో పాటు వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ 2 రోజులు నీళ్లు ఉన్నంత వరకు వారికి సరిపడినంత ఆహారం, వాటర్ బాటిల్స్, అదేవిధంగా ఇక్కడ నుంచి డాక్టర్లని పడవల ద్వారా ఆ ఊరికి పంపి వారికి ఏదైనా వైద్య వస్తు అవసరమైతే ఆ విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. వరద తగ్గిన తర్వాత గ్రామాలన్నింటిలో కూడా శానిటైజేషన్ చేయడంతో పాటు వాటర్ బాటిల్స్ అందించడం, ఆహారం భోజనాలు అందించడం, రేషన్ సరుకులు అందించడం, అదేవిధంగా పశువులకు సంబంధించి పశుగ్రాసాన్ని అందించడంతో పాటు పశు వైద్య శిబిరాలు, సాధారణ ప్రజల కోసం వైద్య శిబిరాలు కూడా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. వరద ప్రారంభమైన ఎమ్మటే గ్రామాల నుంచి తరలి వచ్చిన ప్రజలకి కొల్లూరు గ్రామం తీసుకొచ్చి ఇక్కడ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాలు కూడా వరద ప్రాంత ప్రజానికం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాల పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. అయితే ప్రభుత్వం వరద ప్రాంతంలో దెబ్బతిన్న పంట పొలాలకు కానీ వాళ్ళ ఇళ్లకు కానీ పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ ఇవ్వడానికి వాటన్నిటిని కూడా నోట్ చేయడం ప్రారంభించింది. వాళ్ళందరికీ కూడా వారికి తగినంత నష్టపరిహారం కూడా తెలుగుదేశం ప్రభుత్వం అందించబోతోందని చెప్పి తెలియజేసుకున్నాను. నేను సురేఖ, ఇక్కడ కొల్లూరు మండలం, ఇది కొల్లూరు 2 ఏరియాలో బాపట్ల జిల్లా నుండి మాట్లాడుతున్నాను. ఈ 7 నుంచి మెడికల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు వెంటనే క్యాంపులు కండక్ట్ చేయడానికి హెల్త్ డిపార్ట్మెంట్ అంతా స్పందించారు. వెంటనే ఎర్లీ అవర్స్లో వచ్చేసారు. ప్రతి ఏరియాలోనూ మెడికల్ క్యాంపులు కండక్ట్ చేశారు. అన్ని రకాల మెడిసిన్స్ తోటి ప్రజలందరికీ సేవ చేశాము. ఇక్కడ వసతి గృహాలు ఏర్పాటు చేసి అందరినీ కూడా ఇక్కడికి తరలించినప్పుడు మరి వారు అందరికి కావాల్సిన మెడిసిన్ అంతా సప్లై చేసి అన్ని రకాల సేవలు ఆరోగ్యపరంగాను మరి ప్రభుత్వం వారు డిపార్ట్మెంట్ వారు కూడా మరి ఆహారము, నీరు, వారికి కావాల్సిన వసతులన్నీ చక్కగా సమకూర్చారు. వారంతా సంతోషంగా ఉన్నారు. వరదంతా తగ్గింది. ఈ రోజుకి అంతా క్షేమంగా ఉన్నారు. అందరి సహాయం వలన, ప్రభుత్వం సహాయ సహకారాల వలన, డిపార్ట్మెంట్ వారు సంధించడం వలన ఈ ప్రోగ్రాం బాగా సక్సెస్ అయ్యి ప్రజలకు ప్రాణ నష్టం జరగకుండా అంతా క్షేమంగా ఉన్నారు. మెడికల్ క్యాంపులు బాగా ముగుస్తున్నాయి. మరి ప్రజలందరికీ ప్రభుత్వం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. శనివారం నుంచి వరదలు ఒకటే ఇదిగా అవడం వలన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వెంటనే అప్రమత్తమై అనుక్షణం ఎలా అంటే ఇంకా ఆ లంక గ్రామాల్లో ఇంకా అక్కడే ఉండిపోయారు హెల్త్ సిబ్బంది అందరూ కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా మెడికల్ ఆఫీసర్స్ కానీ, MLHPలు, ANMs, ఆశాస్, అంగన్వాడీ టీచర్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి విషయంలో కూడా వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటా ఇక్కడది హై స్కూల్ రీహాబిలిటేషన్ సెంటర్ అండి. శనివారం నైట్ నుంచి మరి ఇప్పటి వరకు కూడా కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు అక్కడ ముంపుకులోనైన వాళ్ళు ఒక 30 మంది దాకా ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. ఇంకా ఓపీ చూసుకోవడం, చిన్న చిన్న విష జ్వరాలు ప్రబలకుండా ప్రతిదీ కూడా వాళ్ళకి సరైన టైంలో అండగా ఉండి కేర్ ఇవ్వడం కానీ ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. వరద ముంపుకు గురైన లంక గ్రామాల్లో ప్రభుత్వం అన్ని రకాల సహాయ కార్యక్రమాలు చేసినప్పుడు కూడా పశువులకు సంబంధించిన దానా విషయం, మేత విషయంలోనే రైతాంగం కానీ, స్థానిక గ్రామాల ప్రజలు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయితే పశువులకు సంబంధించిన మేతను తక్షణమే అందించి తమను ఆదుకోవాలంటూ కూడా లంక గ్రామాల్లోనే రైతులైతే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికి వరద తగ్గిన తర్వాత లంక గ్రామాల్లో ప్రజలు